హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం కెనరా బ్యాంక్ ఏటీఎంను ఎలా యాక్టివ్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా కెనరా బ్యాంక్ కాబట్టి ఆ ఏటీఎం మెషిన్లోనే మనం యాక్టివ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎస్బీఐ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ ఏటీఎం మెషిన్లోనే మనం చేసుకోగలుగుతాము. సో ఈరోజు కెనరా బ్యాంక్ది చూద్దాము. ముందుగా ఏటీఎం కార్డ్ని మెషిన్లో ఇన్సర్ట్ చేయండి. గ్రీన్ పిన్ ఆర్ ఫర్గెట్ పిన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు నచ్చిన లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత జనరేట్ ఓటీపీని సెలెక్ట్ చేయండి. తర్వాత ప్లీజ్ ఎంటర్ లాస్ట్ 4 digits ఆఫ్ యువర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అని ఉంది. 4 digits లాస్ట్వి ఎంటర్ చేయాలండి. అవి ఎంటర్ చేసిన తర్వాత ప్లీజ్ ఎంటర్ ది ఓటీపీ రిసీవ్డ్ ఆన్ యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అని ఉంది. సో ఓటీపీ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వచ్చి ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి కరెక్ట్ అని క్లిక్ చేయండి. ఎంటర్ చేసి ఓటీపీని కరెక్ట్ అని క్లిక్ చేయండి. ప్లీజ్ వెయిట్ అని ఉంటుంది. తర్వాత మీరే న్యూ పిన్ని సెలెక్ట్ చేసుకోండి. మీరే కొత్తది న్యూ క్రియేట్ చేసుకొని ఎంటర్ చేయండి. తర్వాత ప్లీజ్ రీ ఎంటర్ యువర్ న్యూ పిన్ అని అడుగుతుంది. సో మళ్ళీ ఆ పిన్ని రీ ఎంటర్ చేయండి. తర్వాత ప్లీజ్ వెయిట్, డు నాట్ రిమూవ్ చిప్ కార్డ్ అని వచ్చింది. పిన్ ఈజ్ చేంజ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చిందనమాట. ఇప్పుడు కార్డ్ని తీసేసి రీఇన్సర్ట్ చేసి పిన్ వేసి నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి. అంటే కొత్తగా క్రియేట్ చేసుకున్నాం కదా, ఎట్లా వర్క్ అవుతుందో అని, అసలు వర్క్ అవుతుందా లేదా అని ఒకసారి చెక్ చేయడానికి నేను మినీ స్టేట్మెంట్ తీసుకున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.